అంకుల్ నమస్తే అంకుల్. నమస్కారం అండి. అంకుల్ మన చార్మినార్ లో పక్కన ఒక గల్లీ లోపల ఒక హనుమాన్ టెంపుల్ లోపల ఉన్న సీసీ కెమెరాలు ఎరగొట్టారు. ఆ పంతులు గారు ఏదైతే టెంపుల్ ఉన్న పంతులు గారిని కూడా భయపెట్టడం జరిగింది. అలానే గంట కొట్టనికి కూడా టెంపుల్ గంట కానీ ఇంట్లో కానీ గంట కొట్టనికి ఇస్తలేరు. అది కూడాను ఇంట్లోపల ఇంటి పైన రాళ్ళిసడం కూడా జరిగిందంట. సో దాన్ని మీరు ఏం చెప్తారు దానికోసం? వాస్తవంగా భారతదేశం సర్వమత సమ్మేళనం. భారతదేశ అభివృద్ధి మన మతాల ఐక్యత, కులాల ఐక్యత, జన సమూహ ఐక్యతతో మనం ముందుకెళ్ళాలి తప్ప ఇలాగ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ ఒక్కడే ఉన్నాడు, టెంపుల్ చుట్టుపక్కలంతా ముస్లింసే ఉన్నారు అని చెప్పి ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఒక ముస్లిం అరాచకం చేస్తుంటే ఇతర ముస్లింలు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కాల. ఏదైనా అన్ని మతాలు అన్ని కులాలు సమగ్రంగా ఉండి మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంతే తప్ప ఇలా కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడితే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించుకునేది ఏంటంటే మీ దేవతల్ని మీ దేవుళ్ళని ఏ రకంగా అయితే పూజించుకుంటున్నారో, ఏ రకంగా అయితే ప్రార్థనలు చేసుకుంటున్నారో అందరికీ అదే రకమైన హక్కు ఉంటుంది. జీవితంలో మన మధ్య పొరపక్షాలు వస్తే మనకున్నటువంటి సాంగత్యాలు తెగిపోయి బాధ్యతారహితంగా అల్లకల్లులో సృష్టించుకుని మనం బాధపడితే మన దేశం కూడా అధోగతి పాలవుతుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరైతే తప్పు చేశారో, హనుమాన్ టెంపుల్కు ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎవరైతే పగలగొట్టారో, ఎవడైతే ఇంత దుర్మార్గానికి ఇంత దౌర్జన్యానికి పాల్పడుతున్నాడో వాడిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తర్వాత వాళ్ళ సామాజిక వర్గం కరెక్ట్ సపోర్ట్ చేయకుండా వాడిని దూరం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లేని పక్షంలో చాలా అరాచకాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని వ్యవహరించవలసిందిగా కోరుకుంటున్నాం. అయితే ఇంటి పైన ఉండేటోడు ఎవరైతే రెట్టుకుంటున్నాడో ఆయనే వీళ్ళు వేధిస్తున్నాడు. అయితే ఆయన మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వలసకు వచ్చిన ఆయన. ఈయన ఎప్పుడో ఈ పంతులు గారు ఎవరున్నా మన తెలుగుడే, అది కూడా ఎన్నో సంవత్సరం మన లోకల్ ఇక్కడే పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే. అట్లాంటి ఆయన ఎవడో బయట నుంచి మధ్యప్రదేశ్ నుంచి వచ్చి భయపడ్డం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి ఇక్కడ ఉన్న ముస్లిం సపోర్ట్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదండి. ఎలా సపోర్ట్ చేసుకుంటూ పోతే రేపు పొద్దున హైదరాబాద్లో మరి 4 పూట్ల నమోదు చేసుకోగలుగుతారా? 4 పూట్ల నమాజ్ చేయగలుగుతారా? ఇక్కడ హనుమాన్ చాలీసా వినిపించినవారు, గంట కొట్టినవారు అంటే ఫ్యూచర్లో ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. మరి అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. బాధ్యత లేని వ్యక్తిని ఖచ్చితంగా మనం బుద్ధి వచ్చేలాగా మనం వానితో మాట్లాడి ఇలాంటి నిరంకుశత్వమైన పనులు చేయకుండా బుద్ధి వచ్చేలాగా ప్రయత్నించాలి తప్ప నా కులమోడే కదా, నా మతమోడే కదా అని సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇది చూస్తూ ఊరుకునే సమస్యలా కనపడతలేదు. ఎందుకంటే భారతదేశంలో మతాల మధ్య శిక్ష పెట్టే వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తుంది భారత ప్రభుత్వం. బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉండండి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ కేసు అనేది కోర్టు వరకు వెళ్ళింది. అలానే ఎంఐఎం పార్టీ కొంతమంది లీడర్లు కూడా మేము వెళ్ళి ఆ పంతులు గారితో మాట్లాడుతున్నాము, మేము ఉండే పరిస్థితి మేము సరిదిస్తామని చెప్పి ఆయన అంటున్నారు. మాటలు చెప్పడం కాదు, వెళ్ళి పరిష్కరించాలా. అంతే తప్ప ఇష్టానుసారంగా ప్రవర్తన చేస్తే రాబో రోజుల్లో ఈ పరిణామాలకి ఏ మతం అయితే ప్రోత్సహిస్తుందో, ఎవరైతే అందులో పాల్గొని దుర్మార్గాలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష అనుభవించవలసి వస్తుంది. అయితే ఫైనల్ గా ఆ పంతులు గారికి ఉన్న సపోర్ట్ చేసే ముస్లింలకి నెక్స్ట్ హిందువులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరో ఒక చిన్న సంఘటనలు చూసి ఇష్టానుసారంగా మనం ప్రవర్తించి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాం.